తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కట్నం పెట్టి భర్తని కొనుక్కోవడం అనేది పెళ్లికి ముందు జరుగుతుంది, కానీ పెళ్ళైన తర్వాత భార్య భర్తని 1,50,00,000కి అమ్మేసింది. ఇంతకీ ఆ కొనుక్కున్న ఆవిడ పరిస్థితి ఏంటి, కొన్నావిడ పరిస్థితి ఏంటి, అతనికి అంత వాల్యూ ఏంటి, ఇంతకీ ఏం జరిగింది, డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మ్యామ్, థంబ్నెయిల్స్ లో హెడ్లైన్స్ లో ఇలాంటి న్యూస్ విన్నప్పుడు 1,50,00,000 పెట్టి భర్తను అమ్మేసింది, అంటే కొనుక్కుంది. ఒక ఆవిడ కొన్నారు, ఒక ఆవిడ అమ్మారు ఆబ్వియస్లీ. సో ఏంటి ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కొత్త కొత్తగా ట్రెండ్ అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఇట్లా ఉంది, కానీ అసలు ఏం జరిగింది వెనకాలనేది మనకు తెలియలేదు. ఏమైనా సరే ఒకప్పుడు మూవీస్ కూడా వచ్చాయి దీని మీద. ఆ భార్యకి బాగా డబ్బు పిచ్చి. అతను సాదా సీదా ఒక ఎంప్లాయ్ అనమాట. జగపతి బాబు, ఆమని, రోజా. అందులో ఏమవుతుంది, పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ మామూలుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆశలు బాగా ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళకి. ఎలా అంటే నేల విడిచి సాము చేయటం అంటారు కదా, ఆ పద్ధతిలో ఉంటుంటారు. అంటే మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోకుండా అతిగా ఎక్కువగా కలలుగంటూ ఉంటారు. కోరికలే గుర్రాలైతే అని అంటారు కదా, అట్లా కోరికలు గుర్రాలయ్యి పరిగెడుతూ ఉంటాయి అన్నమాట ఆశల్లో, కలల్లో. అంతేగాని ఇలాంటి ఊహలు వస్తే కూడా మనం కట్ చేయాలి. మనకి మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. ఎలా మనము మన స్థితి, ఏ స్థితిలో ఉన్నాం. నేను ఒక పెళ్ళైన స్త్రీని, నాకు ఒక 2 పిల్లలు ఉన్నారు. నా భర్త ఒక చిన్న ఎంప్లాయీ, సంపాదించుకొస్తున్నాడు. పిల్లల్ని మంచిగా పెట్టుకుంటున్నాం, చదివించుకుంటున్నాం, హ్యాపీ జీవితం. అంటే ఏ స్థాయికి తగ్గ వాళ్ళు ఆ స్థాయిలో సుఖాన్ని, అక్కడే డెవలప్మెంట్ని మెల్లమెల్లగా ఉన్న దాంట్లోనే పొదుపు చేసుకుని ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మధ్యలో ఈ పనికిమాలిన కలలు, ఆశలు కన్నారంటే అది సాకారం అవుతాయో లేదో చెప్పలేం. అవ్వాలి అని అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంత స్ట్రగుల్ అవ్వాలి, ఎంత కష్టపడాలి, అతనికి ఎన్నో టాలెంట్స్, స్కిల్స్ ఉండాలి. అప్పుడు కానీ అతను ఒక మెట్టు, అంటే అతను అనుకున్న కళల గోల్కి చేరుకోలేకపోతాడు. అది చాలా కష్టమైన విషయం. నీకు అన్ని కళలు, ఆశలు ఉన్నప్పుడు నువ్వు కష్టపడాలి నీ గోల్ రీచ్ అవ్వటానికి. అది కాకుండా కూర్చుని కమ్మని కళ్ళ కంటే ఏమవుతుంది, అక్కడ కొంప కొల్లేరవుతుంది. సో ఆ సినిమాలో అట్లానే అయ్యింది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆవిడకేమో కోరికలు ఎక్కువ, చివరికి అమ్మేసింది. ఒక ఆవిడ ఇది గమనించి, అంటే ఏదో కథ ఏదో ఉంది, 2 పిల్లులు కొట్టుకుంటుంటే ఒక కోతి వచ్చి బన్నుని సగం 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 వేసి అంత తినేస్తుంది. గమనిస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటాం మనల్ని ఎవరు గమనించట్లేదు అని, కానీ ఎవరికి ఏది కావాలో దానికోసం ప్రతివాడు వెతుకుతూనే ఉంటాడు. అవునా? వీళ్ళిద్దరిని గమనించిన ఒక అమ్మాయి అతని యొక్క మంచితనాన్ని, భార్య మీద అతనుకున్న ప్రేమని, ఇదంతా గమనించినప్పుడు అది నా సొంతం ఎందుకు కాకూడదు అని ఆమె కలలు ఆమెకు అన్నది. కానీ ఏం చేసింది, ఒక ట్రై చేద్దామని చెప్పి మెల్లగా వచ్చి అడుగుతుంది, నీకు డబ్బు కావాలి కదా, నేను ఇస్తాను, నీ భర్తను నాకు ఇస్తావు. ఎగిరి గంతేసి మరీ తీసుకుని, అందులో కూడా ₹1,00,00,000 ఎంత ఉంది అందులో కూడా కదా. అలా ఆవిడ దగ్గర డబ్బు ఉంది, అంత మంచి వ్యక్తిని తను పొందాలని అనుకుంది. ఈవిడికి వద్దన్న వ్యక్తి చాలా మంచివాడు, నేను తీసుకుంటాను అనుకుని డబ్బు ఇచ్చింది, కొనుక్కుంది. బహుశా ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా జరిగిందా? అలాంటిది అంటే అలాంటిదే కాదు. ఇప్పుడు ఒక అతనికి ముందుగానే పెళ్ళికి ముందే ఎవరితోనైనా ఎఫైర్ ఉందా, లవ్ ఎఫైర్, ఆ అమ్మాయి కూడా అతన్ని బాగా ప్రేమిస్తుందా, పెళ్ళి అయిన తర్వాత ఆ విషయం ఈవిడికి తెలిసిందా? అంటే సినిమాలో కథలాగా ఇక్కడ జరుగుతుందని మనం చెప్పలేం కదా. ఇక్కడ జరిగింది ఇదే ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏంటి, వేరే అమ్మాయిని ప్రేమించి పగలో రాత్రి ఆ అమ్మాయినే గుర్తు తెచ్చుకుంటుంటే నాకెందుకు ఈ మొగుడు అనుకుందేమో. మరి అమ్మాయి దగ్గర కూడా బాగా డబ్బులు ఉన్నాయేమో, అయితే డబ్బులు ఇచ్చి తీసేసుకో. ఇక్కడ రెవెంజ్ ఒకటి నాకు అర్థమవుతుంది లంబిని. ఒకవేళ ఆ అమ్మాయి కూడా ఏమన్నా కట్నాలు, కానుకలు, బంగారాలు ఇచ్చి పెళ్లి చేసుకుందేమో అతన్ని. మరి ఆ రికవరీ నాకు, నువ్వు కూడా నాకు ఆ 1,50,00,000 నాకు ఇచ్చి ఈ వ్యక్తిని తీసుకెళ్ళు అని అన్నదేమో. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి దగ్గర డబ్బు ఉంది, ఆ వ్యక్తి కావాలి, ఆ డబ్బు ఇచ్చి అతన్ని తీసుకెళ్ళిందేమో. ఇప్పుడు ఇందాక ఒక క్వశ్చన్ వేసావు, అతను ఎలా వెళ్ళాడు. అతను ఎలా వెళ్ళాడంటే, ఇప్పుడు సినిమాలో అయితే ఏదో కారణాలు చూపిస్తాడు, సినిమా కాబట్టి. నిజ జీవితంలో అలా ఉండదు. ఎందుకు వెళ్ళిపోతాడు?
1.5 ఇచ్చినప్పుడు నా అతనికి కూడా భార్య ఆ ఇష్టం ఉండాలి. నాకు 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 రావు కదా 1.5 నా భార్య తీసుకుంటుంది. అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అని ఆగుతారు ఎవరైనా అక్కడ. కానీ వెళ్ళాడు అని అంటే అక్కడ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదైనా ఉందేమో, ముందుగానే ప్రేమ వ్యవహారం ఉందేమో, లేకపోతే వాళ్ళిద్దరికి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో, ఆ అమ్మాయి దగ్గర డబ్బు ఉందేమో, ఇది తెలిసిన ఈ అమ్మాయి వాడు నాకెందుకు అనుకుని ఇలా ఇచ్చేసి నేను ఇలా కొనుక్కున్నాను నా భర్తని, ఎందుకు నేను కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి, మరి అది నాకు ఎవరు రికవర్ చేస్తారు, నేను ఎలా బ్రతకాలి, మేబీ పిల్లలు ఉన్నారేమో తెలియదు. కాబట్టి నువ్వు కూడా అంత రీప్లేస్ చేసి నువ్వు తీసుకెళ్ళి, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇది రివెంజ్ కింద కూడా వస్తుంది. అంటే నేను అనుకోవడం ఇలా జరిగి ఉండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మనసు లేని మనిషితో కాపురం చేయలేరు. మరి తను బ్రతకాలి అని అంటే ఎలా బ్రతుకుతుంది? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తలదాచుకోవాలంటే అక్కడ కూడా బాధాకరమైన పరిస్థితే ఉంటుంది. ఏదో పిల్లల్ని ఎలా సాకాలి ఒకవేళ పిల్లలు ఉంటే. కాబట్టి వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు తిరిగి రావు. సో ఇలా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఇలా డబ్బు ఇచ్చిందేమో. కాబట్టి నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా మనల్ని ఎవరికి ఏది కావాలో వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. అది మన దగ్గర ఉందంటే మనల్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారనే విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మనం కూడా అటు ఇటు చూసుకుని వెళ్ళాలంటారు కదా, అలా అటు ఇటు చూసుకుంటూ బ్రతకాలన్నమాట. అంటే జీవితాన్ని కాపాడుకోవటం నేను చెప్పేది. కాస్త అటు ఇటు చూసుకుని వెళ్ళండి. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా, అదిగే చెప్తారు బయట భార్యాభర్తలు ఎప్పుడూ కూడా రూమ్ బయటకు వచ్చి మాట్లాడుకోకూడదు, రూమ్ బయటకు వచ్చి వాదనలు చేయొద్దు, లేదు ఒక విషయం గురించి డిస్కస్ చేసుకోకూడదు, భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా అక్కడే అడిగేయడం అలాంటివి చేయకూడదు అని ఎందుకు చెప్పారంటే వీళ్ళ బంధం ఎలా ఉంది అనేది అవతల వాడికి తెలిసిపోతుంది. వీళ్ళ వ్యక్తికి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్యన ఏదో లూప్ హోల్ ఉంది అనేది అవతల వాడికి తెలిసింది అంటే అవతల వాడు ఏదో అనుకో వాడు ట్రై చేస్తాడు. ఈ అమ్మాయికైనా ట్రై చేయొచ్చు, అవతల ఆడదనుకోండి ఆ మగవాడికైనా ట్రై చేయొచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎంత దూరం వెళ్తుంది? కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు తల వంచుకోవాలి, నోరు విప్పకూడదు. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ ఇంత చేసి పెళ్లి చేసి ఆ పెళ్లికి వాల్యూ లేదు, దాని తర్వాత ఎమోషన్స్ కి లేదు, మరి ఇట్లా అమ్మడం ఏంది మ్యామ్ అసలు? అది నేను చెప్తున్నా. దీని వెనక ఏం కథ జరిగిందో ఒకవేళ మనకు తెలిస్తే మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఏంటంటే ఇక్కడ పెళ్లికి వాల్యూ లేదు అని అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి అమ్మేసింది అని అన్నారు కదా, అది ఆ అమ్మాయి నేను చెప్పిన స్థితిలో కనుక అమ్మేసినట్టయితే కరెక్టే చేసింది అనుకుంటున్నా. పెళ్లికి వాల్యూ లేదని మనం అమ్మాయిని అనకూడదు. ఇక్కడ పెళ్లికి వాల్యూ తెలియంది అతనికి. కాబట్టే ముందుగా పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉండి ఇప్పుడు మళ్ళీ నడుపుతున్నాడు ఆ అమ్మాయితో, లేదు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే రెండు విషయాల్లోనూ అతనిదే కదా తప్పు. ఆ మూడో వ్యక్తిని మనం అనకూడదు అసలు. అర్థమైందా? మూడో వ్యక్తిని ఎప్పుడు అనకూడదు. ఇప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు మనకి, దిగరా 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 అంటాడు. అది లోతెంతో తెలుసుకుని కదా మనం దిగాలి. దిగమన్నాడని దిగేస్తే పైకి రాలేవు నువ్వు. వాడి మీద ఎలా నువ్వు నెడతావు నెపాన్ని? దిగమన్నాడు అందుకే దిగాను, దిగమన్నాడు అందుకే దిగమన్నాడు అంటావా? నీకు బుద్ధి జ్ఞానం, నీకు విచక్షణ జ్ఞానం నీకు ఉండాలి. అది ఎంత లోతుందో ఏంటో, దిగటం ఈజీగానే ఉంటుంది, ఎక్కడం కష్టం అనే ఆలోచన నువ్వు చేయాలి. కాబట్టి మూడో వ్యక్తిని ఎప్పుడు అనడానికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ లూప్ హోల్ ఉంది కాబట్టి, ఇక్కడ వస్తువు దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి నేను క్యాచ్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా అవసరమే కదా అని అవతలవాడు ఎదురు చూస్తూ ఉంటాడు అనే స్పృహ మనకు ఉండి ఎక్కడా కూడా గది దాటి ఇల్లు దాటి బయటకు వచ్చాము అని అంటే మూడో వ్యక్తి దగ్గర మనం ఏమీ మాట్లాడకూడదు. పిచ్చి మాట అయినా ఎటువంటి మాట అయినా పెళ్ళాం మాట్లాడినా మొగుడు మాట్లాడినా రెండో వాళ్ళు మూసుకొని ఉంచోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు తిట్టుకోండి, వాదించుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉండేలాగా చూసుకోండి. అది మీ బంధాన్ని బట్టి ఉంటుంది. అది మీరిద్దరూ ఒకళ్ళ మాటకు ఒకళ్ళు విలువిచ్చేవాళ్ళు అయితే రెండోసారి అది రిపీట్ అవ్వదు. ఒకవేళ బంధానికి విలువిచ్చేవాళ్ళు కాకపోయినా సరే ఈ ఒక సంఘటనతో మీ భార్య బాధపడింది, ఇంటికి వచ్చి అడిగింది, లేదా మీ భర్త వచ్చి ఇంటికి వచ్చాక అడిగాడంటే మీరు అక్కడన్నా మీరు మారాల్సిన పరిస్థితి చాలా ఉంది. లేకపోతే ఇది ఇలాగే జరుగుతాయి. రైట్ మ్యామ్. నిజంగా అంటే పెళ్లిలో కూడా కొత్త కొత్త ట్రెండ్లు వస్తున్నాయి చాలా. ఎప్పటికప్పుడు ఉపాయంగా బ్రతకటమే. ఇవే ఏ శాస్త్రాలను రాసి పెట్టలేదు. గతంలో పూర్వకాలంలో ఇవన్నీ జరగలేదు. చూసి నేర్చుకోవడానికి రోజుకోటి కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. Right, ma'am. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.